మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నా పేరు సూర్యభాస్కర్. సో ఈ వీడియోలో మనం వరంగల్ ఎనమాంల వ్యవసాయ యార్డ్లోని మిర్చి ధరలు ఏ విధంగా తెలుసుకున్నాము. ఈరోజు తేదీ 8 సెప్టెంబర్ 2021. ముందుగా అరవల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 13,000 బస్తాల వరకు వచ్చాయండి వరంగల్ మార్కెట్ ఇవాళ. సో అందులో తేజ వచ్చేసి 13,000 నుంచి 14,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో 14,000 ఇవాళ హై రేట్ అయినప్పటికీ కూడా 13,500, 600, 700 లోపే సేల్స్ అవుతూ ఉన్నాయి. సేమ్ మనకి గుంటూరులోను అండ్ అలాగే ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఖమ్మం మార్కెట్లో కూడా 13,950 రూపాయలు అయినప్పటికీ కూడా 13,600, 700 లోపే సేల్స్ అవుతూ ఉన్నాయి. సో తేజ మీడియాలు వచ్చేసి 12,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయండి. అండ్ బెస్ట్ వచ్చేసి 13,000 నుంచి 13,600, 700 లోపు సేల్స్ అవుతూ ఉన్నాయి. అండ్ మీడియం బెస్ట్ వచ్చేసి 12,900 నుంచి 14,300 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. డీలక్స్ 14,500 నుంచి 600, 700, 14,800 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకా నెంబర్ 5 11,500 నుంచి 12,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. 334లు 10,500 నుంచి 11,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయండి. సో ఎక్కువగా మనకి 10,500 అంతకు మించి సేల్స్ అయితే లేవు. సో 334 10,500 అండి కొనుగోలు రేట్లు. అండ్ 1048 10,000 నుంచి 13,200 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. దీపిక 13,000 నుంచి 13,500 లోపు సేల్స్ అవుతూ ఉన్నాయి. అండ్ డీడీలు 11,000 నుంచి 12,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయండి. అండ్ సింగిల్ పట్టి వచ్చేసి 12,000 నుంచి 15,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ 341 12,500 నుంచి 14,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ మీడియాలు వచ్చేసి 12,500 నుంచి 13,000, మీడియం బెస్ట్లు 13,000 నుంచి 13,500, అండ్ బెస్ట్లు 13,800 నుంచి 14,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో మనం తేజాతో కంపేర్ చేస్తే ఇంకా 341కే మంచి ధర ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి దిగుబడి కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. అండ్ దాంట్లో మనకి కోత కూలి కూడా ఎక్కువ ఉండదు. సో సేమ్ మనకి తేజకున్నంత డిమాండే ఉంటుంది. అండ్ మనకి కొంచెం మధ్యస్థ ఘాట్ రకం అని చెప్పుకోవచ్చు 341. సో ఈసారి కొంచెం విస్తీర్ణం పెరిగింది. బట్ ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పైన వచ్చే సంవత్సరంలో ఇంకా కొంచెం ప్రాచుర్యం పొందొచ్చు. సో ఇంకా చూద్దాం. మనకి 341కి అయితే మంచి డిమాండే ఉంది. సో 14,500 ఇవాళ హై రేట్ ఉంది. అండ్ వండర్ అవుట్ వచ్చేసి 150 రూపాయల లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయండి కేజీ. సో 13,000 నుంచి 15,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. నిన్న 15,500 రూపాయలు ఉండే, ఇవాళ 15,000 రూపాయలు అయిపోయింది. అండ్ మీడియాలు వచ్చేసి 13,500 నుంచి 14,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. మీడియం బెస్ట్లు 14,200 నుంచి 14,300, 400 లోపు సేల్స్ అవుతూ ఉన్నాయి. అండ్ డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి 14,600 నుంచి 700, 800 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయండి. అండ్ టమాటా దేశీ మిర్చి వచ్చేసి మనకి 17,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. 16,500 నుంచి 17,000. మీడియాలు వచ్చేసి మనకి 15,200 నుంచి 15,700 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ ఇంకా మీడియం బెస్ట్లు 15,900 నుంచి 16,500, 600. సో ఆ విధంగా కొనుగోలు అవుతా ఉన్నాయి. డీలక్స్ క్వాలిటీలు ఉంటే మనకి 16,800 నుంచి 10,000 లోపు సేల్స్ అవుతా ఉన్నాయండి. సో ఈ విధంగా ఉంది మనకి వరంగల్ మార్కెట్ పరిస్థితి. అండ్ ఆజ్కి ఖాస్ బాత్. సో ఇప్పుడు రెయిన్స్ ఆగిపోయినాయి, వర్షాలు ఆగిపోయినాయి. కొంచెం మనకి ఇప్పుడు కొంచెం మనం స్ప్రేస్ ఇచ్చుకోవడానికి కానీ లేకపోతే మందులు ఏమైనా ఇవ్వడానికి అనుకూలంగా ఉంది కాబట్టి సో ఇప్పుడు మీరు పాట్ చేసుకుంటున్నట్లయితే దుక్కి మందు వేసుకోవచ్చు. డిఏపి కానీ లేకపోతే 2020-013 ఇంకా నేను ఇప్పుడు రికమెండ్ చేస్తాను. 2020-013 బెస్ట్ డిఏపి కంటే. అండ్ ఎందుకనంటే దీంట్లో మనకి 20% నైట్రోజన్, 20% ఫాస్ఫరస్ అండ్ పొటాష్ ఇప్పుడే మనకి అవసరం లేదు కాబట్టి దాంట్లో మనకి ఇంకా అదనంగా సల్ఫర్ ఉంటుంది. సో సల్ఫర్ డెఫినెట్గా ఇప్పుడు చాలా వరకు క్లోరోఫిల్ లెవెల్స్ అంటే మొక్క పచ్చదనంగా ఉండేదానికి దోహదం చేస్తుంది సల్ఫర్ అనేది. సో మొక్కలో పచ్చదనం వస్తే ఖచ్చితంగా ఆ మొక్క బతికి ఉన్నట్లు మనం పరిగణించుకోవచ్చు. సో మొక్కలో పచ్చదనం వచ్చేస్తే మనకి పెద్దగా డౌట్ ఏమి ఉండదు కాబట్టి సో సల్ఫర్ కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో దీంట్లో మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి 2020-013లో సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫ్యాక్ట్ అండ్ అలాగే ఇఫ్కో లేకపోతే గ్రోమోరు, ఏనుగు మార్కు. ఫ్యాక్ట్ అంటే ఏనుగు మార్కు అదే. సో వీటిలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. సేమ్ అదే పనితనం ఉంటుంది. సో ఏనుగు మార్క్ అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్కో చాలా తక్కువలో వచ్చేస్తుంది. అండ్ అలాగే క్రిప్కో కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, చాలా తక్కువ రేట్లకు వస్తూ ఉంటుంది. సో దాంట్లో ఉండేటువంటి ఆ కెమికల్ కంపోజిషన్ అదే ఉంటుంది కాబట్టి సో మీరు 2020-013 తక్కువ రేట్లో తీసుకోవచ్చు. సో నైట్రోజన్ కూడా మనకి క్లోరోఫిల్ లెవెల్స్ని మొక్క పచ్చదనంగా వచ్చే విధంగా దోహదం చేస్తుంది. 20% ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో మొక్క
వెజిటేటివ్ గ్రోత్ అండ్ అలాగే రూట్ గ్రోత్కి కూడా ఇది దోహదం చేస్తుంది కాబట్టి సో 2020-13తో పాటు మీరు ఇంకేమైనా సీవిడ్ గ్రాన్యుల్స్ కానీ లేకపోతే హ్యూమిక్ గ్రాన్యుల్స్ కానీ లేకపోతే మీ దగ్గర పౌడర్స్ ఉంటే కనుక అవి యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమైనా లిక్విడ్ ఫామ్లో ఉన్నా కూడా మీరు 2020-13లో దుక్కి మంది ఏదైతే ఉందో దాంట్లో మనం లిక్విడ్ని కలిపేసేసి స్ప్రే చేసుకోవచ్చు. అందులో మీరు ఒకవేళ ఇంకేమన్నా గుళికలు అంటే మనకి వేరు పురుగు ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది అండ్ అలాగే మనకి కాండం తొలిచే పురుగు కానీ లద్దె పురుగులు వస్తూ ఉంటాయి. సో దానికోసం ఖచ్చితంగా ఇంకేమైనా కెమికల్స్ క్లోరిఫైర్ఫాస్ కానీ లేకపోతే గౌచో బేర్ వల్లవి. సో ఇది చాలా మంచి పనితనం ఉంది. దాంతోపాటు మీరు మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు. లేకపోతే గుళికలు సపరేట్గా మనకి ఫిప్రోనిల్ రిజెంట్ అండ్ 3G గుళికలు, 4G గుళికలు, 4-8 గుళికలు, ఫ్యూరోడాన్ గుళికలు ఇలాగా చాలా గుళికలు అయితే ఉంటాయి. క్లోరిఫైర్ఫాస్ గుళికలు కూడా ఉంటాయి. అండ్ సో వీటిలో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం దుక్కి మందుతో పాటు చల్లుకోవచ్చు. మొక్కల దగ్గర మీరు చల్లుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో మొక్క మరీ మొదల దగ్గర వేస్తే కూడా మొత్తం మొక్క చిక్కిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంచెం డిస్టెన్స్ ఇచ్చేసి అంతా మీకు తెలిసిందే. సో గొర్రు తోలుకోవడానికి ముందు చల్లుకొని ఆ తర్వాత మనం పాట్ చేసుకుంటే కనుక ఆ మందంతా కూడా లోపల కవరప్ అయిపోయి సో వేస్టేజ్ అవ్వకుండా లోపల భూమిలో ఇంకిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో భూమిలో కలిసిపోయి మొక్కకి అందే విధంగా యూజ్ అవుతుంది. సో అది మనం ఇట్లా పైపాటిగా చల్లేసేస్తే ఏంటంటే ఎవాపరేట్ అయిపోవటం కానీ సో వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాగ మీరు చేసుకోండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రధాన ఎరువులు ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం దీంతోపాటు మైక్రోన్యూట్రియన్స్ డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను. ఫార్ములా 4 కానీ ఫార్ములా 6, ఫార్ములా 4 మనకి లిక్విడ్ ఫామ్లో కానీ పౌడర్ ఫామ్లో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మైక్రోన్యూట్రియన్స్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. అండ్ మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఎంఎన్ సాల్ట్ ఇది కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే కనుక మొక్క 100% మనకి బతకడానికి ఛాన్స్ ఉంటుంది. సో వేస్టేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు మన తోటల్ని. సో ఇది మాత్రం నేను చెప్పదలుచుకుంది. సో ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ సీవీడ్ కానీ హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎక్కువ మొత్తంలో యూజ్ చేయండి ఇనిషియల్ స్టేజ్లో. అండ్ ఇంకేంటంటే ఇంకేమైనా పురుగు ఉధృతి ఏమైనా ఉంటే కనుక లేకపోతే ఏమైనా దోమలు కానీ ఇంకేమైనా ఉంటే సో మీరు నార్మల్గా ఎప్పుడు హై డోసెస్ అవసరం లేదు. సో దానికోసం మనం మోనోక్రోటోఫాస్ సరిపోతుంది. ఒకవేళ మీరు అది యూజ్ చేసి ఉంటే కనుక సో ఇంకా క్లోరిఫైర్ఫాస్ కానీ అది కూడా యూజ్ చేయొచ్చు. సో అది మనకి లద్దె పురుగు కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే ఎఫిసియల్ యాసిడ్స్ ట్రిప్స్ అవి కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ అది కాకుండా మనకి ఇంకేముందంటే సో ఇథియాన్ ప్లస్ హైపర్మిథ్రిన్ ఇది కూడా స్ప్రే చేస్తూ ఉన్నారు. సో అది కూడా మంచి కంటెంటే. సో ఎక్కువ కాస్ట్లీగా వెళ్ళకుండా సో కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్లో తక్కువ ధరలు పెట్టుబడిని తగ్గించుకోండి. డెఫినెట్గా ఇది మాత్రం నేను రికమెండ్ చేస్తాను. రికమెండ్ చేసేది ఏం లేదు, తగ్గించుకోండి పెట్టుబడి. ఎట్లా మనకి దిగుబడి వచ్చినప్పటికి కూడా ధరలు ఎక్కువగా ఉండవు కాబట్టి సో మనకి ఎట్లాగో కూలీ ఖర్చులు అండ్ అలాగే చాలా వరకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో చాలా వరకు మనం పెట్టుబడిని తగ్గించుకునే విధంగా మనం ట్రై చేయాలి డెఫినెట్గా. సో దాంతోపాటు మనం ఖచ్చితంగా ఫంగిసైడ్స్ ఏమైనా కలుపుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే ఈ కంటిన్యూస్గా రెయిన్స్ పడుతూ ఉన్నాయి కాబట్టి సో మనకి రకరకాల ఆకుమచ్చ తెగులు కానీ లేకపోతే కాండం కొళ్ళు కూడా వస్తూ ఉంటుంది. సో దానికోసం నేను ఏం చెప్తానంటే హెబికొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మనకి నెటివోలో ఉంటుంది. సో ఇది బెస్ట్. సో ఈ కంటెంట్ ఉన్న ఏ మందులన్నా మీరు యూజ్ చేయొచ్చు. లేకపోతే అజాక్సిస్ట్రోబిన్ మనకి ఎమిస్టార్ టాప్లో ఉంటుంది. సో అది కూడా యూజ్ చేయొచ్చు. లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ కన్నా కాపర్ హైడ్రాక్సైడ్ యూజ్ చేయమని చెప్తాను నేను. సో ఇది మనకి డూపాంట్ కోసైడ్ రూపంలో దొరుకుతుంది. అండ్ ఇంకేంటంటే సో రిడోమిల్ గోల్డ్ కూడా యూజ్ చేయొచ్చు, మెటలాక్సిల్ ప్లస్ మైక్రోజన్. సో ఈ విధంగా మంచి ఫంగిసైడ్స్ని యూజ్ చేయండి. సో క్యాబ్రియో టాప్ కూడా నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఇది కూడా చాలా మంచి పనితనం ఉంటుంది. సో క్యాబ్రియో టాప్ వల్ల ఆకుమచ్చ తెగులు చాలా సమర్థవంతంగా కంట్రోల్ అయితే. సో ఈ విధంగా మీ పంటల్ని కాపాడుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు నానో యానిక్ సిలికాన్ స్టిక్కర్స్ని కలుపుకుంటే కనుక సిలికా కూడా అదనంగా దాంట్లో ఉంటుంది. సిలికాన్ కంటెంట్ కాబట్టి సిలికా వల్ల ఏంటంటే న్యూట్రియన్స్ అప్టేక్ బాగుంటుంది. సో ఆ విధంగా మనకి మొక్క ఇంకా మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మొక్క యొక్క విగోరస్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. సో నానో యానిక్ సిలికాన్ స్టిక్కర్స్ అంటే మనకి ఐఎంసి వాళ్ళ యాక్టివేటర్ ఉంటుంది. సో అది బెస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ చాలా వరకు ఆర్గానిక్ కాంపౌండ్స్ తోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అది. సో అది నేను రికమెండ్ చేస్తాను వేరే ఏదైనా కంటే. సో చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే అగ్రి 82 మీరు యూజ్ చేయొచ్చు. అదనమాట సంగతి. సో ఉంటారని ఇక రామ్ బాయ్.